2024 ఎన్నికల ముందు షర్మిల, సునీత వీళ్ళిద్దరూ కలిసి రాష్ట్ర రాజకీయాలనే ఒక మలుపు తిప్పే ప్రయత్నం అయితే చేశారు. అది వాళ్ళ వల్ల సాధ్యమవుతుందా లేదా అనేది పక్కన పెడితే, తమ ప్రయత్నం అయితే ప్రయత్న లోపం లేకుండా చేశారు. ఓకే, వాళ్ళ కృష, లేదంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత, లేదంటే కూటమి ప్రభుత్వం మీద సానుకూలత, కారణం ఏదైనా సరే వాళ్ళు అనుకున్నదైతే జరిగింది. సక్సెస్ అయితే అయ్యారని అనుకోవాలి. అయితే ఇప్పుడు అదే సునీత, అదే షర్మిల మధ్య ఇప్పుడు ఒక కోల్డ్ వార్ నడుస్తుందా, యుద్ధం నడుస్తుందా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిణామాలు చూస్తూ ఉంటే. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు కూడా ఎక్కడికక్కడ సెపరేట్ అయిపోయారు. ఒకళ్ళనొకళ్ళు అసలు మాటలో యుద్ధం కూడా నడుస్తుంది అనే ప్రచారం అయితే జరుగుతుంది. ఎందుకంటే వాస్తవానికి 8 నెలలు గడిచింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి. కానీ అప్పట్లో వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఎవరైతే వాళ్ళని నిందితులుగా చూపించారో సదరు నాయకుడిని ఇంకా అరెస్ట్ చేయలేకపోతున్నారు. పైగా ఈ కేసు విషయంలో ప్రభుత్వాన్ని కూడా ముందుకు వడివడిగా నడిపించే విషయంపై విఫలమవుతున్నారు. దీనికి కారణాలు ఏమైనా కూడా సునీతలో మాత్రం ఆ అసహనం అయితే పెరుగుతుంది. ఇప్పటికి 2 సార్లు హోంమంత్రి అనిత్ గారిని కూడా కలిశారు సునీత. కేసు విచారణ వేగం చేయాలని చెప్పి అభ్యర్థించారు. అయినా కేసు ముందుకు సాగడం లేదు. ఈ విషయంలో గతంలో జోరుగా ప్రచారం చేసిన షర్మిల ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం ఆమె పిసిసి చీఫ్గా ఉన్నారు. అయితే ఆమె కూడా ఎక్కడ ఈ అంశాన్ని ప్రస్తావించట్లేదు. అంటే వివేకానందరెడ్డి గారి కేసు గురించి ఇప్పుడు అసలు మాట్లాడట్లేదు ఆమె. ఈ నేపథ్యంలోనే సునీత, షర్మిల మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తోంది అనేది 2 రోజులుగా ఇద్దరి మధ్య మెసేజ్ల యుద్ధం కూడా జరుగుతుందట. కడపలో ఇదే ప్రచారం. అంటే ఇలా చేసేవేంటి అక్క అని సునీతను ప్రశ్నిస్తోంది. దీనికి షర్మిల మౌనంగా ఉన్నారు అని అంటున్నారు. ఏదేమైనా వివేక కేసు విషయంలో ఇప్పుడు అక్కా చెల్లెల మధ్య కూడా తొలిసారి విభేదాలు ఉన్నాయి అనే అంశం కడప సాక్షిగా తెర మీదకి వస్తోంది.